గల్ఫ్ జాబ్ టర్న్స్ నైట్మేర్ ఫర్ తెలుగు ఉమన్. గల్ఫ్ జాబ్ అంటే ఇక్కడ సబ్జెక్ట్, టర్న్స్ అంటే V5, నైట్మేర్ అంటే ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది సెంటెన్స్. గల్ఫ్ జాబ్ అంటే గల్ఫ్ ఉద్యోగం, టర్న్స్ అంటే మారింది, నైట్మేర్ అంటే పీడకల, ఫర్ తెలుగు ఉమన్ ఒక తెలుగు మహిళకి అది గల్ఫ్ ఉద్యోగం పీడకలగా మారింది. అనదర్ ఇన్సిడెంట్ ఆఫ్ తెలుగు పీపుల్ సఫరింగ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ కేమ్ టు లైట్. అనదర్ ఇన్సిడెంట్ అంటే మరొక సంఘటన, ఆఫ్ తెలుగు పీపుల్ తెలుగు ప్రజల యొక్క ఒక సంఘటన, సఫరింగ్ అంటే బాధపడటం, ఇన్ గల్ఫ్ కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్ వచ్చేసరికి బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని 7 కంట్రీస్ ఉంటాయి. వీటిని గల్ఫ్ కంట్రీస్ అంటారు. కేమ్ అంటే వచ్చింది, కమ్ V1, కేమ్ V2. టు లైట్ అంటే వెలుగులోకి వచ్చింది ఒక సంఘటన. ఆ ఉమన్ నేమ్డ్ శంకరమ్మ ఫ్రమ్ బుట్టాయిగూడెం ఇన్ ఏలూరు డిస్టిక్. ఇది సబ్జెక్ట్, ఒక స్త్రీ అంట, ఆమె పేరు శంకరమ్మ, ఫ్రమ్ బుట్టాయిగూడెం ఇన్ ఏలూరు డిస్టిక్. ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి బుట్టాయిగూడెంలో ఉన్నటువంటి శంకరమ్మ అనే ఉమన్. షార్ట్ అంటే ఇక్కడ వెర్బ్ 1 షూట్, వెర్బ్ 2 షాట్, వెర్బ్ 3 షాట్, షూటింగ్. ఇక్కడ మనకి వెర్బ్ 2 అనమాట. అంటే షాట్ అంటే కాల్చడం వస్తుంది, ఇక్కడ వీడియో తీయటానికి కూడా షాట్ అంటాం. ఆ సెల్ఫీ వీడియో, ఆమె ఒక సెల్ఫీ వీడియో తీసి అండ్ సెంట్ అంటే V2, సెండ్ V1, సెంట్ V2 పంపింది దాన్ని, ఇట్ టు హర్ రిలేటివ్స్ ఆమె బంధువులకు పంపింది, ఎక్స్ప్లెయినింగ్ వివరిస్తూ, హర్ ఫ్లైట్ అంటే ఇక్కడ ఆమెకు దుస్థితి, ఆమె దుస్థితి అంటే అక్కడ పడుతున్న కష్టాలని ఒక వీడియో తీసి తన బంధువులకి పంపింది. షీ స్టేటెడ్ అంటే V2, ఆమె తెలియచేసింది ఏంటంటే ఆ వీడియోలో దట్ షీ హ్యాస్ బీన్ ఫేసింగ్ వచ్చింది, హ్యాస్ బీన్ వచ్చి V4 వస్తే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, గతంలో మొదలయ్యి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనే సెంటెన్స్ ఫార్మేషన్ ఉపయోగించాలి. ఆమె షీ హ్యాస్ బీన్ ఫేసింగ్ అంటే ఎదుర్కొంటూ ఉంది, సివియర్ హార్డ్షిప్స్ అన్నారు, తీవ్రమైనటువంటి కష్టాలు ఆమె ఎదుర్కొంటూ ఉంది చానాల నుంచి అని అర్థం. ఇన్ కువైట్లో, వేర్ షీ వెంట్ టు వర్క్ ఆమె ఆ దేశానికి వెళ్ళింది, కువైట్ కంట్రీకి వెళ్ళింది. షీ వెంట్ V2, టు వర్క్ త్రూ అన్ ఏజెంట్, త్రూ అంటే గుండా, ద్వారా, అన్ ఏజెంట్ ఒక ప్రతినిధి ద్వారా, అంటే ఇక్కడ నుంచి ఆ వేరే దేశాలు అంటే ఆ గల్ఫ్ దేశాలకు పంపించే ఏజెంట్స్ ఉంటారు ఇక్కడ, ఆ ఒక ఏజెంట్ ద్వారా ఆమె ఆ ఇయర్ ఎగో ఒక సంవత్సరం క్రితం ఆమె కువైట్కి వెళ్ళింది. షీ హ్యాస్ బీన్ టార్చర్డ్, షీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, హ్యాస్ బీన్ వచ్చరికి హెల్పింగ్ వెర్బ్, టార్చర్డ్ అంటే ఇక్కడ V3 అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్లో ఉంది ఇది. అంటే ఆమె చిత్రహింసలకు గురి కాబడింది బై హర్ ఎంప్లాయర్, ఆమె యొక్క ఎంప్లాయర్ అంటే ఇక్కడ అంటే యజమాని అని అర్థం. అంటే ఎంప్లాయీ అంటే ఉద్యోగం చేసే వాళ్ళనేమో ఎంప్లాయీస్ అంటారు, ఉద్యోగం ఇచ్చిన వాళ్ళనేమో ఎంప్లాయర్ అంటారు. అంటే ఆమె యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆమెను చాలా చిత్రహింసలకు గురి చేశారని అర్థం. అండ్ డినైడ్ అంటే తిరస్కరించారు, శాలరీ, ఫుడ్ అండ్ హెల్త్ కేర్, ఆమెకి జీతం ఇవ్వలేదు, ఆహారం పెట్టలేదు, అండ్ హెల్త్ కేర్ ఆమె ఆరోగ్యం కూడా వాళ్ళు పట్టించుకోలేదు అని అర్థం. అపాన్ లెర్నింగ్ అబౌట్ ద సిచ్యువేషన్, అపాన్ లెర్నింగ్ అంటే తెలుసుకున్న తర్వాత, అబౌట్ ద సిచ్యువేషన్ ఆ పరిస్థితి తెలుసుకున్న తర్వాత పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు గారు కాంటాక్టెడ్ అంటే సంప్రదించారు శంకరమ్మస్ ఫ్యామిలీ, శంకరమ్మ కుటుంబాన్ని, అండ్ అష్యూర్డ్ భరోసా ఇచ్చారు, ఆల్ హెల్ప్ మేమంతా సహాయం చేస్తామని ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు. శంకరమ్మ వెళ్ళింది, టు ఏ కువైట్ దేశానికి వెళ్ళింది, టు ఎర్న్ సంపాదించడానికి, ఆ లీవింగ్ హోపింగ్ ఫర్ అ బెటర్ ఫ్యూచర్ ఫర్ హర్ చిల్డ్రన్ ఆమె యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు బాగా ఉండాలని, బాగా బతకాలని ఆమె కువైట్ దేశానికి వెళ్ళింది. హవెవర్ అయితే షీ ఫౌండ్ నైదర్ ఎనఫ్ ఫుడ్ కానీ ఆమెకి సరైన ఆహారం పెట్టలేదు, నైదర్ అంటే ఏది కాదు అని అర్థం, ఎనఫ్ ఫుడ్ నార్ ప్రాపర్ రెస్ట్ దేర్ ఆమెకి ఆహారం పెట్టకపోగా విశ్రాంతి కూడా ఆమెకి ఇవ్వలేదు. డిస్పైట్
నాట్ బీయింగ్ పెయిడ్, డబ్బులు ఇవ్వకపోగా, ఫర్ హర్ వర్క్, ఆమె చేసిన పనికి డబ్బు ఇవ్వకపోగా, షీ ప్లీడెడ్, ఆమె బ్రతిమలాడింది, టు రిటర్న్ హోమ్, డబ్బులు ఇవ్వతో అయిపోయారు, నన్ను మళ్ళీ మా ఇంటికి పంపించండి అని ఆమె బ్రతిమలాడింది. ద అన్కైండ్ ఎంప్లాయర్స్, దయలేనటువంటి ఆ యజమానులు, లాక్డ్ హర్, ఆమెని బంధించారు, ఇన్ ఏ రూమ్, ఒక గదిలో బంధించారు, అండ్ సబ్జెక్టెడ్ హర్ టు టార్చర్, చిత్రహింసలకు గురి చేశారు. యాజ్ ఏ లాస్ట్ రిసార్ట్, చివరి ఆశగా, షీ రికార్డెడ్, ఆమె ఏం చేసింది, రికార్డ్ చేసింది, వీటు, ఆ సెల్ఫీ వీడియో ఆఫ్ హర్ ఫ్లైట్, ఆమెకు దుస్థితిని ఆ వీడియోలో, సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేసి, అండ్ సెంట్ అంటే పంపించింది, ఇట్ టు హర్ రిలేటివ్స్, ఆమె బంధువులకు పంపించింది. షీ ఇన్ఫార్మ్డ్ అంటే వీటు, ఇన్ఫార్మ్డ్, ఆమె తెలియజేసింది, హర్ బ్రదర్, ఆమె బ్రదర్కి, వెంకటేశ్వరరావు, అబౌట్ ద సిచ్యువేషన్, ఆమె యొక్క పరిస్థితి మొత్తం కూడా, ఓవర్ ద ఫోన్, ఆ ఫోన్లో మొత్తం కూడా చెప్పింది ఏం జరుగుతుంది అక్కడంతా కూడా, అండ్ ఆల్సో టోల్డ్, మరియు చెప్పింది, ద ఏజెంట్స్ హూ టుక్ హర్ దేర్, ఆమె యొక్క ప్రతినిధులు, అంటే ఇక్కడ నుంచి మనకి ఇండియా నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి ఆ ప్రతినిధులకు కూడా ఎలా తీసుకువెళ్ళారు, టుక్ తీసుకెళ్లారు, మొత్తం చెప్పింది. అపాన్ లెర్నింగ్ దిస్, దీన్ని తెలుసుకున్నటువంటి హర్ ఎంప్లాయర్స్ లాక్డ్, ఇంకేమైంది, ఆమె యొక్క యజమానులు ఏం చేశారు, ఇంకా ఆమెని లాక్డ్ అంటే బంధించారు, ఒక రూమ్లో పెట్టి తాళం వేశారు. అండ్ టార్చర్డ్ హర్ ఫర్ 4 days, 4 రోజులు వేధించారు ఆమెని. షీ వాజ్ నైదర్ గివెన్ ఎనఫ్ ఫుడ్, ఇక్కడ షీ అంటే ఆబ్జెక్ట్, వజ్ అంటే హెల్పింగ్ వర్బ్, నైదర్ గివెన్, నైదర్ అంటే రెండు కాదని అర్థం, ఏమని రెండు అంటే ఇక్కడ గివెన్ అంటే V3 ఇవ్వలేదు, ఎనఫ్ ఫుడ్ ఆమెకి సరైన ఆహారం పెట్టలేదు, నార్ అలౌడ్ టు స్లీప్, ఆమె నిద్రపోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు అంటండి. అలౌడ్ అంటే V3, ఇక్కడ 2 V3లు ఉన్నాయి, గివెన్ ఒకటి, అలౌడ్ ప్యాసివ్ వాయిస్లో ఉంది ఇదంతా కూడా. ద ఎంప్లాయర్స్ డిక్లేర్డ్, ఇక చివరికి ఆ ఎంప్లాయర్స్ ఏం చెప్పారు, దట్ దే హ్యాడ్ స్పెంట్, అంటే ఏంటి, దే హ్యాడ్ స్పెంట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్, ఆమె దుబాయ్ రాకమునిపే మేము, దే హ్యాడ్ స్పెంట్ అంటే ఖర్చు చేశాము, ఆ లాట్ ఆఫ్ మనీ, చాలా డబ్బుని, టు బ్రింగ్ హర్, ఆమెను తీసుకురావడానికి, అండ్ వుడ్ నాట్ రిలీజ్ హర్ ఫర్ 2 years, మేము 2 సంవత్సరాల వరకు కూడా అగ్రిమెంట్ చేసుకున్నాము, ఆమెను మేము విడుదల చేయము, పంపించమని చెప్పి వాళ్ళు చెప్పారు. నాట్ నోయింగ్ వాట్ టు డూ, ఇక ఏం చేయాలో తెలియక, వాట్ టు డూ, షీ క్రైడ్, ఆమె ఏడ్చింది, రిమెంబరింగ్ గుర్తు చేసుకుంటూ, హర్ చిల్డ్రన్, ఆమె పిల్లల్ని, అండ్ లవ్డ్ వన్స్, తన ప్రియమైన వారిని గుర్తు చేసుకుంటూ ఆమె ఏడ్చింది, బాధపడింది. యాజ్ ఏ ఫైనల్ అటెంప్ట్, చివరి ప్రయత్నంగా, షీ రికార్డెడ్ ఆ వీడియో, ఇక ఆమె ఒక వీడియోని రికార్డ్ చేసి, స్టేటింగ్ తెలియచేస్తూ, దట్ షీ వాజ్ బీయింగ్ హెరాస్డ్, ఇది ప్యాసివ్ వాయిస్ పాస్ట్ కంటిన్యూస్లో ఉంది, ఆమెని వేధిస్తూ ఉన్నటువంటి వీడియోని ఆమె రికార్డ్ చేసి, ప్లీడింగ్ అంటే మనవి చేస్తూ, టు బి రిస్క్డ్ ఫ్రమ్ దేర్, అక్కడి నుంచి నన్ను విడుదల చేయాలని ఆమె అర్థించింది. షీ రిక్వెస్టెడ్, ఆమె ఇంకా బ్రతిమలాడింది, ద స్టేట్ గవర్నమెంట్ టు డెలివర్ జస్టిస్, ఈ ప్రభుత్వము నన్ను ఎలా అయినా సరే న్యాయం చేయాలని ఆమె అభ్యర్థించింది. ఈ సంఘటన చదివిన తర్వాత నాకు దీని మీద వీడియో చేయాలనిపించింది, అందుకే చేశాను. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా, ప్రాపర్ గైడ్లైన్స్ లేకుండా ఇటువంటి కంట్రీస్కి వెళ్ళకూడదని నా యొక్క రిక్వెస్ట్.